ప్రభువుకు మహిమ కలుగును గాక. మీరు ఈ దినము దేవుని వాక్యం మీద ఆనుకొనండి. దేవుని వాక్యము చెడగొట్టదు, బాగు చేసేది. లూకాసు వార్త 21:19. మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. స్టాండ్ ఫైమ్ అండ్ యు విల్ సేవ్ యువర్ సెల్స్. अपने धीरज से तुम अपने पापों को బచాయే రఖేంగే. ప్రియులారా, ఓర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే లేనిపోని కార్యాలను చేస్తాం. ఓర్పు చాలా అవసరం. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, సంఘాల్లో, దేశములో ఓర్పు చాలా కావాలి. మత్తయి 10:22 మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. దేవుని నామం కొరకు. నేను ప్రభుని నమ్మిన మా తల్లిదండ్రులు కులభస్తుడా, కులహీనుడా, బయటికి వెళ్ళిపోరా అన్నారు. అన్న దేవుడు తోసేలే. బంధువులు దోసేస్తారు, స్నేహితులు దోసేస్తారు, ఇంటివారు తోసేస్తారు. తోసివేయని దేవుడు మన దేవుడు. అంతవరకు సహించువాడు రక్షించడు. అయితే కష్టాలు, బాధలు వచ్చినా దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. అది అవసరమైంది. అలాగున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. యెషయా 25:9 మనం రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు. లోకములో ఎవరు రక్షించేవారు? యేసు ఒక్కడే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం ఆయన రక్షించును కదా. ఆయనకి సోదరుడు రక్షించబడ్డావా? రక్షించబడకపోతే నీడే రక్షించబడే. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలయ్యా. మా స్తోత్రులు ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయనైనా. వారి కష్టాల్లో, బాధల్లో ఆదుకొనండి. మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.